యువజన కెరటం మన ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు. గాలి వెంకటరెడ్డి హెచ్ఆర్ల సీనియర్ నాయకుడు, విజయనగరం జిల్లా పార్లమెంటరీ టీడీపీ బీసీ సెల్ సెక్రటరీ. జిహెచ్ఎంసీ మేయర్కు సంబంధించి అవిశ్వాసం పెడతామని ఇప్పటికే బీజేపీ ప్రకటించింది. మరి అవిశ్వాసం అనేది కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటై పెడుతుందా, కేవలం బీజేపీ మేయర్ పైన అవిశ్వాస తీర్మానం పెడుతుందా? ఒక్కసారి మనతో మాట్లాడడానికి మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ఉన్నారు. ఒక్కసారి బీజేపీ కార్పొరేటర్తో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ అవిశ్వాస తీర్మానం ఈసారి మేయర్కు బీఆర్ఎస్తో కలిసే బీజేపీ వెళ్ళబోతుందా? ఇప్పుడు బీఆర్ఎస్ తోటి బీజేపీ కలిసి వెళ్ళడం కాదు, కానీ అవిశ్వాసానికి మద్దతు ఇస్తుంది. అంటే ప్రజా వ్యతిరేక ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మేయర్గా అక్కడ ఒక కార్పొరేటర్గా గెలిచి మేయర్గా అయినటువంటి ఈ మేయర్ గారు మరి అదే లెగసీని కంటిన్యూ చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేయర్గా ఉన్నారు. ఆ రోజు కూడా వారు ఈ నగరానికి చేసిందేం లేదు, ఈ రోజు కూడా నగరానికి ఏం చేసింది లేదు. ఈరోజు నగరంలో అనేక సమస్యలు పేరుకుపోయిన కుక్కల సమస్యల నుంచి మొదలు పెడితే కనీస అవసరమైనటువంటి శానిటైజేషన్ కానివ్వండి, లేకపోతే అర్బన్ బయోడైవర్సిటీ కానివ్వండి, ఒక పార్కుల విషయాలు కానివ్వండి, లేకపోతే ఇంజనీరింగ్ పనులు కానివ్వండి, ఫ్లైఓవర్లు కానివ్వండి, ప్రభుత్వ భూముల అంటే పార్కు స్థలాల ఆట స్థలాల పునరుద్ధీకరణ కానివ్వండి, ఏ ఒక్క పని కూడా జిహెచ్ఎంసీలో సరిగ్గా జరగట్లేదు. మరి ఇలా జరిగినప్పుడు ప్రజా వ్యతిరేక ప్రభుత్వమైనటువంటి లేదా ప్రజా వ్యతిరేక పాలనైనటువంటి ఇప్పుడున్నటువంటి మేయర్ గారి స్టాండింగ్ కమిటీ ప్లస్ మేయర్ గారు, అంటే ఇప్పుడు రాష్ట్రానికి ఏ విధంగా మంత్రివర్గం ఉంటుందో జిహెచ్ఎంసీకి ఉండేటువంటి మంత్రివర్గం స్టాండింగ్ కమిటీయే. వారికి ఉన్నటువంటి జిహెచ్ఎంసీకి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మేయర్ గారే. కాబట్టి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు వీరు తీసుకుంటున్నారు. కాబట్టి ఏ బీఆర్ఎస్ పార్టీ అయితే ఎవరైతే ఏ బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఉంటున్నాయని చెప్పి ఆ రోజు మనం వ్యతిరేకిస్తూ వచ్చినామో అదే పార్టీ నుంచి మళ్ళీ వీళ్ళు వచ్చి ఇప్పుడు కూడా అదే నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెడితే, అంటే గతంలో మరి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ కూడా చెప్తా ఉంది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి కనుక చిత్తశుద్ధి ఉంటే మీరు కాంగ్రెస్ పార్టీ ఒకటే కాకపోతే మీకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి లావాదేవీలు లేకపోతే మీ అగ్రనాయకులకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రనాయకులకు కనుక వ్యాపార లావాదేవీలు కానివ్వండి, ట్రాన్సాక్షన్స్ కానీ జరగకపోతే మీకు నిఖార్సైన చిత్తశుద్ధి ఉంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మేయర్ గారి పైన అవిశ్వాసం పెట్టి తీరాల్సిందే. ఈరోజు వచ్చే ఫిబ్రవరి 10వ తారీఖు 4 సంవత్సరాల టర్మ్ పూర్తవుతూ ఉంది. మరి వెంటనే సంతకాల సేకరణ చేసి కన్సర్న్ అథారిటీకి ఇచ్చి ఆ అవిశ్వాసం పెట్టేటట్టుగా ఆ రోజు మరి వారు చర్యలు తీసుకుంటే దూత్ కా దూత్ పానీ కా పానీ. ఎవరు ఎటువైపు ఉన్నారు అసలు ఎంఐఎం పార్టీ? మరి మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీతో అంటకాగినటువంటి ఎంఐఎం పార్టీ ఈరోజు బీఆర్ఎస్తోనే ఉంటుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీతో వెళ్తుందా, లేకపోతే మిగతా అంటే ఏ పార్టీలు ఇప్పుడు గోడ మీద పిల్లుల్లా ఉన్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు మరి అదే పార్టీలో కొనసాగుతున్నారా లేదా అధికార పార్టీ వైపు చూస్తూ ఉన్నారా అనేది తేట తెల్లమైపోతుంది. కాబట్టి మరి ఒక క్లారిటీ అనేది వస్తుంది. కాబట్టి వెంటనే వీళ్ళిద్దరూ ఒకటి కాకపోతే వెంటనే అవిశ్వాస తీర్మానం పెట్టాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాము. మేము అవిశ్వాసానికి మద్దతు ఇస్తాం ఖచ్చితంగా. కాంగ్రెస్ పార్టీ మా చుట్టాలేం కాదు కదా. కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక పార్టీ. సైద్ధాంతపరంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన అవిశ్వాసం పెడితే మేము అవిశ్వాసానికి మద్దతు ఇస్తాం తప్ప బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వం. బీఆర్ఎస్తో ఏమైనా సంప్రదింపులు జరిపారా మీరేమన్నా? ఎందుకంటే మీరు అవిశ్వాసం పెట్టండి, దానికి మేము అవిశ్వాసానికి మద్దతు ఇస్తామన్నటువంటి చర్చలు ఏమైనా జరిపారా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీతో సంప్రదింపులు జరపడానికి వాళ్ళు మా మిత్రపక్షం కాదు. బీఆర్ఎస్ పార్టీ మెజారిటీ ప్రతిపక్షంగా, యాక్చువల్లీ అధికార పార్టీ ఈరోజు ప్రతిపక్షంగా మారింది. కాబట్టి అవిశ్వాసం పెట్టేటువంటి శక్తి వారికే ఉంది. భారతీయ జనతా పార్టీకి కావాల్సినటువంటి ఫిగర్స్, నెంబర్స్ కూడా లేవు, మేము చేయలేము. కాబట్టి అవిశ్వాసం కనుక వాళ్ళు పెడితే ఆ అవిశ్వాసానికి మద్దతు మేము ప్రకటిస్తాం తప్ప బీఆర్ఎస్ పార్టీకి కాదు. ఇండివిజువల్గా మీరు పెడతారా ఏమన్నా? ఒకవేళ వాళ్ళు పెట్టకపోతే ఇండివిజువల్గా పెట్టేటువంటి అంటే సభల్లో ప్రైవేట్ బిల్స్ పెట్టేటువంటి అవకాశం మనకి కౌన్సిల్లో లేదు. చట్ట పరిధిలో లోబడి ఏ అవకాశం ఉన్నా, అంటే ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి లేకపోతే ఇక్కడ ప్రజా వ్యతిరేక పాలనను గద్దెదించడానికి, ప్రశ్నించడానికి, ఎదుర్కొనడానికి ఏ అవకాశం ఉన్నా ఆ అవకాశాన్ని భారతీయ జనతా పార్టీ వాడుకుంటుంది. మరి భాగ్యనగరంలో ఉన్నటువంటి ప్రజలకు న్యాయం చేయడానికి సహజంగానే మేము కృషి చేస్తాం. 40కి పైగా బీజేపీ కార్పొరేటర్లను గెలిచింది. కొంతమంది అటు ఇటు వెళ్ళినప్పటికీ కూడా ఇంకా 40+ ఉన్నా, కానీ బీజేపీ కార్పొరేటర్ల ఐక్యత లేదు. ఎప్పుడు కూడా కూర్చోరు, వాళ్ళందరూ కూర్చొని మాట్లాడరు. అసలు బీజేపీకి సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్ ఎవరనేది కూడా చాలాసార్లు ఉత్పన్నమవుతుంది. దానికి మీరేమంటారు? అట్లేం లేదండి. 100% ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్ గారు చాలా సీనియర్ లీడరు. ఆయన 4వసారి కార్పొరేటర్గా ఉన్నటువంటి వ్యక్తి, చాలా సీనియర్ లీడర్, మృదు స్వభావి. ఆయనకి సహజంగా అందరితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయనకి అంటే పొలిటికల్ ఫిగర్గా ఆయనకి ఒక గౌరవం కూడా ఉంది. కాబట్టి తప్ప బేసికల్ భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు ప్రతి కౌన్సిల్ మీటింగ్ అప్పుడు కలుస్తూనే ఉన్నాము,
చర్చిస్తూనే ఉన్నాము, వ్యూహాత్మకంగానే ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తున్నాము. కాబట్టే ఈరోజు మరి భాగ్యనగరంలో భారతీయ జనతా పార్టీ సత్తా అనేది మేము చూపగలిగినాము. ఈరోజు ఎంపీలు గెలుచుకోగలిగినాం, ఎమ్మెల్యేలు గెలుచుకోగలిగినాం, పార్టీని ఈ స్థాయిలో ముందుకు తీసుకెళ్ళగలిగాం. మీరేమో పోరాడుతున్నామంటున్నారు, కొంత చర్చ జరుగుతుంది. ఎక్కడికక్కడ కార్పొరేటర్లు కాస్త అవినీతి చేస్తున్నారు, వాళ్ళ సంసారం వాళ్ళే చదువుకుంటారు అనే విధంగా కూడా అటువంటి చర్చ కూడా ఉంది. వాటిలో అటువంటి కార్పొరేటర్లు బీజేపీ నేతలు ఉన్నారనేది వాస్తవమేనా? అవినీతి జరిగింది 100% వాస్తవమే, దేర్ ఈజ్ నో డౌట్. అవినీతి ఖచ్చితంగా జరిగింది. కానీ ఎవరు చేసిన అవినీతి అంతా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. నేను భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లలో ఎవరు అవినీతి చేశారు? ఉల్టా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ల పైన దాడులు, అరాచకాలు, పోలీస్ కేసులు, జైల్లోకి పంపించారు. నన్ను జైల్లోకి పంపించడం కాదు, మీరు చూస్తే మొన్న హైడ్రా పేరుతోటి శ్రీనివాసరెడ్డి, తోకల్ శ్రీనివాసరెడ్డి యొక్క బిల్డింగ్ని కూలగొట్టడమే కాకుండా ఒక గంట టైం ఇవ్వమంటే కూడా ఇవ్వకుండా పైశాచికంగా అక్కడ బుల్డోజర్లు మెషినరీ మీద కోట్లాది రూపాయలు ఉన్నటువంటి మెషినరీ మీద ఎక్కించి వాటిని ధ్వంసం చేసి ఇప్పుడు ఆయన కోర్టులో కూడా కేసు వేసినట్టున్నాడు దానిపైన. అంటే ఇది అవినీతి ఎవరు చేసారు, దౌర్జన్యం ఎవరు చేసారో మరి దాన్ని బట్టి అర్థమవుతుంది కదా. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు పూర్తిగా అవినీతిమయమైపోయింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొత్తం ఖాళీ జాగాల మీద పడ్డారు. మీరు చూసినట్టయితే ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి, వారి సొంత కుటుంబం నుంచి అనేక భూములపైన వాళ్ళు మరి అక్కడ ఎక్కడికక్కడ సెటిల్మెంట్లు జరుగుతూ ఉన్నాయి. కావాలంటే నేను ప్రత్యక్షంగా కెమెరా తీసుకుని వస్తే నేను చూపిస్తాను. ఈరోజు గచ్చిబౌలి, కాజాగూడ అనేక ప్రాంతాల్లో కేబీఆర్ పార్క్ ముందు ఉన్నటువంటి, నేను గతంలో అనేక సార్లు ప్రశ్నించి అనేక లైవ్లో పెట్టినా, కేబీఆర్ పార్క్ ఒక ఎకో సెన్సిటివ్ జోన్. మరి దాని ముందు 21 అంతస్తులకి అపార్ట్మెంట్కి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారని కరెక్ట్గా సంవత్సరం క్రితం ఇదే ముఖ్యమంత్రి గారు ప్రశ్నించారు. మరి ఇదే ప్రశ్నించిన ముఖ్యమంత్రి గారు అధికారం ఉన్నప్పుడు ఆ బిల్డింగ్ పైన ఎటువంటి చర్యలు తీసుకున్నారు? 25 కోట్లకు ఒక ఫ్లాట్ అమ్ముతున్నటువంటి ఆ అపార్ట్మెంట్ ఇంకా ఎందుకు కన్స్ట్రక్షన్ ఆగట్లేదు, ఎందుకు రిజిస్ట్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి? ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. అంతేకాదు గచ్చిబౌలి కానివ్వండి, కాజాగూడ కానివ్వండి, లేకపోతే నగరంలో ఇతర ప్రాంతాల్లో అనేక ప్రభుత్వ భూముల కబ్జా జరిగి బడా వ్యాపారవేత్తలు ఈరోజు బడా బిల్డింగ్లు కట్టుకుంటే దానిపైన చర్యలు లేవు. ఈరోజు హైదరాబాద్తో హల్చల్ చేసి పేద ప్రజల గుండెలను వణికించినటువంటి ఈ ప్రభుత్వము ఈరోజు పెద్ద బడా రియల్ ఎస్టేట్ నిర్మాణ సంస్థలు చెరువుల పక్కన బిల్డింగ్లు కడుతున్నా కూడా మరి పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఏ ఒక్క ప్రైవేటు సంస్థ పైన ఈరోజు ఏ ఒక్క ప్రైవేట్ అంటే బడా బిల్డర్ యొక్క నిర్మాణాన్ని ఈ ప్రభుత్వం కూలగొట్టిందో చెప్పమండి, ఒక్కటి చెప్పమండి, మచ్చుకొక్కటి చెప్పమండి. పేద ప్రజలు కూలగొట్టేటువంటి, ఇళ్లను కూలగొట్టేటువంటి ఈ ప్రభుత్వము ఈ బడా నిర్మాణ సంస్థల యొక్క ఏ ఒక్క కట్టడాన్ని కూడా ముట్టుకోలేకపోతుంది కదా. దీనికి కారణం ఏంది? మేము ఆ రోజే చెప్పినాం, హైడ్రా అనేది కేవలం కలెక్షన్ కోసం వాడినటువంటి ఒక యంత్రం మాత్రమే. ఆ రోజు కలెక్షన్ చేసిర్రు, ఇప్పుడు షట్టర్ క్లోజ్ చేస్తుర్రు. అంటే ఈ విధంగా పేద ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి కేవలము డబ్బులు దండుకొని అన్యాయంగా అక్రమంగా భూములను దోచుకుంటూ పేద ప్రజలను నడ్డి విరుస్తూ ఈరోజు ప్రాపర్టీ ట్యాక్స్ నుంచి మొదలు పెట్టుకుంటూ ప్రతి ఒక్కటి పెంచుతూ జిహెచ్ఎంసీకి రావాల్సిన డబ్బులను ఈ ప్రభుత్వమే వాడుకుంటూ ఈ విధంగా అంటే ప్రజా వ్యతిరేక పాలన పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ షేర్ అంటే కాంగ్రెస్ పార్టీ సవా షేర్ అంటుంది. నీకన్నా నేను ఎక్కువ తిన్నా తప్ప ఏమే తక్కువ తినలేదంటూ మరి రేవంత్ రెడ్డి గారు మరి బీఆర్ఎస్లో నేర్చుకున్నటువంటి ఆ విద్యని, టీడీపీలో నేర్చుకున్నటువంటి ఆ విద్యని, లేదా ఇతర పార్టీలో నేర్చుకున్న విద్య, ఈ పార్టీలో కూడా ఉన్నట్టు స్టార్టింగ్లో మీ విద్యార్థి సంఘం అది ఎవరు? రేవంత్ రెడ్డి. విద్యార్థి పరిషత్ అంటే ఆయన రాజకీయ ప్రస్థానం భారతీయ జనతా పార్టీలో లేదు. ఆయన విద్యార్థి సంస్థ నాయకుడు కాబట్టి సరే, విద్యార్థి సంస్థ నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన ఇక్కడ ఉన్నాడు సరే, దానికి ఏమైనా అభిమానం ఉంటే ఉండొచ్చు తప్ప రాజకీయ ప్రస్థానం మీరు పూర్తిగా చూసుకున్నట్టయితే వారే చెప్పారు, నేను చెప్పలే. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ కారులో పెట్రోల్ ఎవరు కట్టించారో ఒకసారి కనుక్కోమని అన్నాడు. నేను అన్నాను మీ ప్రెస్ మీట్లో అని చెప్పిండు ఆయన. కేసీఆర్ గారి కారులో పెట్రోల్ కట్టించిన మనిషి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు. ఆ విశ్వాసం ఇంకా ఉంది కాబట్టే బీఆర్ఎస్ పార్టీని లేపుతా ఉన్నాడు, బీజేపీని తొక్కుతా ఉన్నాడు. ఎక్కడ మేము ఉంటే మీరని ఉండాలి, లేకపోతే మేమని ఉండాలి, బీజేపీని మాత్రం రానియద్దు. ఇదే ఆలోచనలోటువంటి ముఖ్యమంత్రి గారు అటు బీఆర్ఎస్ పార్టీ రెండు కలిసి అడుగులో అడుగేసి చేతులు పట్టుకొని నడుస్తున్నారు తప్ప ఈరోజు వీళ్ళు ఎంత ములాఖాత్ అయినా కూడా భాగ్యనగర్ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాత్రం భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. కేవలం కార్పొరేటర్లే కబ్జా చేస్తున్నారు, లేకపోతే మేయర్ మీద గతంలో ఆరోపణలు వచ్చాయి, మేయర్ కానివ్వండి, డిప్యూటీ మేయర్, వాళ్ళది కూడా ఏమన్నా ఉందా ఈ పాత్ర? ఇప్పుడు సరే, వ్యక్తిగతంగా ఒకరి మీద మాట్లాడడం కరెక్ట్ కాదు కాబట్టి పూర్తిగా అసలు ఈ యంత్రాంగంలో ఉన్న ప్రతి నాయకులు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టు పూర్తిగా ఇప్పుడు ఒక మేయర్ని, ఒక డిప్యూటీ మేయర్ని, ఒక కార్పొరేటర్ని ఎందుకు అనాలి? అసలు ప్రభుత్వాన్ని గద్దించేటోళ్ళే ఒక గద్దలాగా చేస్తే గద్దించే వాళ్ళే గద్దలాగా కింది స్థాయిలో చాలా ఈజీగా దోచుకుంటారు కదా. అందుకంటే అప్పుడు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా అసలు గద్ద అప్పుడున్నటువంటి పవర్ సెంటర్ అయినటువంటి కేటీఆర్ గారి కార్యాలయము
ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఈరోజు కూడా ముఖ్యమంత్రి కార్యాలయం సాక్షిగానే ఈరోజు జరుగుతుంది. ఈరోజు ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళకి జిహెచ్ఎంసీ సమస్యలపైన ఏం అవగాహన ఉంది? నేను అడుగుతున్న మంత్రి గారిని అసలు ఏం సర్వేలు చేస్తున్నారు, ఏం రేషన్ కార్డులు ఇస్తారు, ఏం ఇల్లు ఇస్తారు, ఏం పథకాలు చెప్తారు? వీటిపైన ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులకు ఏ ఒక్క అవగాహన లేదు. కేవలం ముఖ్యమంత్రి కార్యాలయం సెంటర్గానే ఈరోజు అవినీతి కార్యక్రమాలు పూర్తిగా నడుస్తూ ఉన్నాయి. భూముల కబ్జాలు నడుస్తూ ఉన్నాయి. ఇష్టానుసారంగా భూముల బదలాయింపులు అంటే పట్టాలు మార్చడం కానివ్వండి, లేకపోతే ల్యాండ్కి సంబంధించిన సెటిల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి కార్యాలయం కేంద్రంగానే జరుగుతూ ఉన్నాయి తప్ప మరి కనీసం పక్క వాళ్ళని కూడా తినేటువంటి పరిస్థితి ఇంకా లేనట్టుంది. అది కూడా మెల్లమెల్లగా వస్తుంది అనుకుంటా. వాళ్ళు కూడా ఆశగా ఎదురు చూస్తారు. కేవలం ముఖ్యమంత్రి కార్యాలయం వరకే డబ్బులు పోతాయా, మా వరకు కూడా వస్తాయని కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే ఎదురు చూస్తున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఖచ్చితంగా మరి ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన బయట పెడతాం. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన పూర్తి స్థాయిలో పోరాటం చేస్తాం. ఈరోజు ముఖ్యంగా మీరు ప్రకటించినటువంటి గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఉచిత కరెంటు కానివ్వండి, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ కానివ్వండి, రేషన్ కార్డు కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, ఏ ఒక్కటైనా సరే కేంద్ర ప్రభుత్వ సహకారం మరి పూర్తి స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తున్నా, డెవలప్మెంట్కి డబ్బులు ఇస్తున్నా కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా ఉపయోగించుకోవడానికి వాళ్ళకి చేత కావట్లేదు. ఈ పూర్తి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇది కేవలం పేద ప్రజల ఇల్లులు కూలగొట్టడమే కాకుండా వాళ్ళ బతుకులు బాగుపడడానికి ఇవ్వాల్సిన పథకాలు, మీరు ప్రామిస్ చేసిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో పేద ప్రజలకు దక్కే వరకు పూర్తి స్థాయిలో ఉద్యమం చేస్తాం 100%. థ్యాంక్ యూ అండి. ఇది ఒకవైపు ఎట్టి పరిస్థితుల్లో మేయర్కు సంబంధించినటువంటి అవిశ్వాసంలో బీజేపీ పాత్ర పోషిస్తుంది. ఒకవేళ బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం, గతంలో ప్రభుత్వ పక్షం, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఉన్నటువంటి బీఆర్ఎస్ అవిశ్వాసం పెట్టకుంటే మాత్రం ఖచ్చితంగా రెండు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనని చెప్పి కూడా తేటతెల్లం అయిపోతుంది. టెక్నికల్గా బీజేపీకి అవిశ్వాసం పెట్టేటువంటి అవకాశం లేదు. అటువంటి లూప్ హోల్స్ ఏ ఉన్నా సరే ఆ లూప్ లైన్ అన్నింటినీ కూడా ఉపయోగించుకొని ఖచ్చితంగా కూడా కాంగ్రెస్గా మేయర్గా ఉన్నటువంటి వారిని కూడా అవిశ్వాసం ప్రవేశపెడతాం. అలాగే ఇటు ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి బీఆర్ఎస్, కాంగ్రెస్ చెందినటువంటి కార్పొరేటర్లు ఎక్కడెక్కడ దోచుకుంటున్నారని చెప్తున్నాయి. తమ కార్పొరేటర్ల మధ్య ఐక్యత ఉంది. ఎప్పటికప్పుడు తమ ఫ్లోర్ లీడర్ కూడా తమను ఐక్యంగా ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పి కూడా మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ అంటున్నారు. కెమెరామెన్ శివతో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.